ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరము కూడా కూడుకొని జీవము కలిగిన దేవుని మాటలు వినే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ప్రతి బుధవారము మనము మత్తయి సువార్త ధ్యానాలలో అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మత్తయి సువార్తలో ఉన్న కొన్ని సంగతులను మనము ధ్యానం చేద్దాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్మలను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మేమందరము మీ సన్నిధానములో చేరి ఈ రీతిగా మిమ్మలను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యములో నుండి ఎన్నో సంగతులు మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఏది సత్యమో ఏది అసత్యమో మేము ఎరిగి జీవించున్నట్లుగా తగిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరికొన్ని సంగతులు ఈరోజు మాట్లాడనయ్యుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మీరు నాకు అనుగ్రహించండి. నీ బిడ్డలైన వారు నీ మాటలు వింటున్నప్పుడు వారి హృదయాలలో నీ వాక్యము చేత నింపి బలపరిచి నీ వాక్య ప్రకారము మేమందరము కూడా బ్రతుకున్నట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలలో ఉన్న పరమార్థాన్ని మేము ఎరిగి ఈ లోకమందు ఒక ప్రత్యేకమైన జనాంగముగా మీలో సాగిపోవునట్లు, నిత్య జీవము కొరకై మేము సిద్ధపడినట్లు తగిన సహాయము చేయమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనమున్నాం. ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు వారు ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులను మనకు బోధిస్తూ యోహాను గారి గూర్చి మాట్లాడుతూ, యోహాను గారు స్త్రీలు కనిన నరులందరిలో, స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు అయినప్పటికీ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే కూడా గొప్పవాడు అని అక్కడ వరకు మనము దేవుని వాక్యములో నుండి తెలుసుకున్నాం. ఈరోజు దైవ గ్రంథములో నుండి 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. చాలండి ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలు మీరు బాగా గమనించాలి. పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నదట, బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. బలత్కారము అంటే ఏంటి? ఏమండి, బలత్కారం అంటే ఏంటి? మనకు ఏదైతే ఇష్టం ఉండదో దానిని బలవంతంగా చేయించటాన్నే బలత్కారం అని అంటారు. కొన్నిసార్లు మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా బలత్కారం చేస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం.
ఒక పురుషుడు ఒక స్త్రీని బలాత్కారం చేశాడు అని, చిన్నపిల్లలను బలాత్కారంగా పట్టుకొని వెళ్ళారని, ఏవండి అతడే నన్ను బలాత్కారంగా ఒప్పించాడండి అనే మాటలు మనము వింటూ ఉంటాం. బలాత్కారం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి ఒక కార్యం అండి. బలాత్కారం అనేది దేవుడు కూడా మనుషులు ఈ లోకమందు జీవిస్తూ ఉన్నప్పుడు, విస్తరిస్తూ ఉన్నప్పుడు, నోవహు కాలాన్ని చూచినప్పుడు నోవహు కాలము కూడా దేవుని సన్నిధిలో బలాత్కారముగా ఉందట. బలాత్కారం ఒక్కసారి చూడండి, ఆ వచనం ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఏవండి, నోవహు కాలములో ప్రజలు ఎలా ఉన్నారట? చెడిపోయిన వారిగా ఉన్నారట. ఎక్కడ? దేవుని సన్నిధిని, దేవుడు ఉన్న ప్రాంతం లేక దేవుడు ఉన్నటువంటి ప్రజల మధ్యలో ప్రజలు చెడిపోయారు, బలాత్కారులైపోయారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలలో వారికి నచ్చిన వారిని వివాహము చేసుకొనొచ్చు. ప్రజలను ప్రియులారా ఎంతగానో తప్పు త్రోవలో నడిపిస్తూ ఆనాటి దినాలలో బలాత్కారము జరిగింది. బలాత్కారులు ఆనాటి దినాలలో ఉండటాన్ని బట్టి జరిగిన విషయం ఏంటంటే దేవుని కోపము రగులుకుంది పరలోకంలో. అందుకే ఆయన ఆ బలాత్కారుల మధ్యలోనికి పంపించిన ఉగ్రతే జలప్రళయం అని మనకు తెలుసు. ఆ జలప్రళయము ద్వారా అనేకులు ప్రియులారా చనిపోయారు. అందరూ నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క నోవహు కుటుంబాన్ని దేవుడు తప్పించి. అంటే బలాత్కారం అనేటువంటిది ఎంత ఘోరమైనదో, ఎంత ప్రమాదకరమైందో మనము చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్తలో మనం చదువుకున్న భాగంలో ఇక్కడ వ్రాయబడిన మాటలు మనము చూస్తే యోహాను కాలములో జరుగుతున్న విషయం ఏంటంటే, యోహాను గారు మొదలుకొని ప్రియులారా, ఆ యోహాను గారు అక్కడ వ్రాయబడిన మాట చూడండి, వాక్యములో మనము చూస్తే ఆ యోహాను కాలము వరకు కూడా ఏం జరుగుతుందంటే, పరలోక రాజ్యము బలాత్కారముగా ఏం చేయబడిందట? పట్టబడింది. అంటే ఎవరో పరలోక రాజ్యాన్ని పట్టేశారు. ఎలా పట్టేశారు? బలాత్కారముగా పట్టేశారు. అంటే దాని అర్థం ఏంటి? బలాత్కారముగా పరలోక రాజ్యాన్ని పట్టేయటం ఏంటి? దాని అర్థం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే నాటికి, లేక యోహాను గారు, యేసు ప్రభు కంటే ముందున్న యోహాను గారు వచ్చే కాలానికి పరిసయ్యులు దేవుని యొక్క మార్గాన్ని తప్పు త్రోవలోనికి ప్రియులారా నడిపించారు ప్రజలను. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా దేవుని మార్గాన్ని తప్పు త్రోవలోనికి నడిపించేసి చివరికి ఏం చేశారంటే పరలోక రాజ్యాన్ని మూసేశారట. ఒకసారి అదే మత్తయి సువార్త దైవ గ్రంథములో మనము చూడగలిగితే ఏం చేశారో చూద్దాం. 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనము నుండి చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అంటే ఏం చేశారు ప్రియులారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారట? పరలోక రాజ్యాన్ని
మూసేశారట. పరలోక రాజ్యాన్ని మూయటం ఏంటి? ఏవండి, పరలోక రాజ్యాన్ని మూయటం ఏంటి అంటే ప్రజలు పరలోకానికి వెళ్ళే మార్గం చెప్పటం మానేసి వాళ్ళ యొక్క ఆచారాలు, వారి పద్ధతులు, వారి యొక్క ప్రియులారా సుఖభోగవంతమైనటువంటి జీవితాలు జీవించే విధంగా ప్రజలను అనేక రకాలైనటువంటి వాటి వైపు మళ్ళించేశారు. దశమ భాగాలు ఇవ్వండి అని చెప్పి ప్రజలను ప్రియులారా మరి వారు ఒత్తిడి పెట్టటం, ఇదిగో మీరు సంత వీధులలో మాకు వందనాలు చెయ్యండి అని వారిని గురువులుగా చూపించుకోవటం, వారిని ఉన్నతమైనటువంటి రీతిలో చూపించుకోవటం దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అగ్రపీఠాలు కోరుకున్నారు. చూడండి, అక్కడే ఉంటది మొదటి వచనము నుండి మనము చదివితే దేవుని వాక్యములో, అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు ఎక్కడ కూర్చోవాలని వీళ్ళ ఉద్దేశం? మోషే పీఠమందు కూర్చోవాలట. మోషేకున్నంత ఆ స్థానాన్ని మేము సంపాదించుకోవాలి. ఎక్కడుంది వీళ్ళకి ఆ స్థానం? మోషే ఎంత సాత్వికుడు, మోషే ఎంత దీనుడు, దేవుని ఇల్లంతటిలో అతడు నమ్మకమైనటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? మోషే పీఠమందు కూర్చొని మోషే అంతటి వారిగా కనబడటానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మోషే జీవితము ద్వారా ప్రియులారా, మోషే బ్రతుకు ద్వారా, మోషే ప్రవర్తన ద్వారా, మోషే యొక్క పరిస్థితులన్నీ మనము చూస్తూ ఉంటే దేవునికి మహిమకరముగా బ్రతికాడు. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఇశ్రాయేలీలు తనను ప్రియులారా హింసిస్తున్నా, బాధిస్తున్నా, నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, దేవుని మీద సణుగుతున్నా మోషే వాటన్నిటిని తట్టుకున్నాడా లేదా? సహించాడా లేదా? వాటన్నిటినీ సహించి సాత్వికుడుగా మారిపోయాడు. సాత్వికుడు. ఎందుకంటే భూమి మీద అతని వంటి సాత్వికుడు ఆనాటి దినాలలో ఎవరు లేరని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి, ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడుగా నాటికి నేటికి దేవుని ప్రజల చేత ప్రియులారా ఎంతగానో మరి ఆ గొప్పగా చూపించబడుతున్నటువంటి ఒక మోషే స్థానం ఎక్కడా? వీళ్ళ స్థానం ఎక్కడా? వీళ్ళేమో పరలోక రాజ్యాన్ని మూస్తున్నారు, ఆయనేమో పరలోక రాజ్యం కొరకు నిందల పడ్డాడు. అందుకే అన్నాడు కదా, ఈ ఐగుప్తు ధనము కంటే నా దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలు అని అన్నాడు. ప్రియులారా, ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, క్రీస్తు కోసం నిందలైన పడతాను. క్రీస్తు రావాలి ఈ భూమి మీదకి, పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధం చేయాలి. కాబట్టి ఆయన వచ్చే సమయములో, ఈ లోకానికి ఆయన వచ్చే సమయములో దానికి మార్గంగా నేను వీళ్ళందరినీ నడిపించాలి అని అనుకున్నాడు. మోషే శ్రమలు పడింది, మోషే బాధలు పొందింది, మోషే కష్టాలు పొందింది ఇశ్రాయేలు ప్రజలను చూచి కాదు, వారి మధ్యలో రాబోతున్న క్రీస్తును మనసులో పెట్టుకొని అతడు నిందలు పడ్డాడు. అందుకే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11:22లో రాయబడతాయి ఆ మాటలన్నీ. గమనించండి, ఇంతటి మోషే క్రీస్తు రాబోతున్నాడు ఈ ఇశ్రాయేలు జనాంగములోనే. కాబట్టి ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం కాకుండా కాపాడుకోవాలి. వారి విషయంలో నేను దెబ్బలు తిన్నా పర్వాలేదు, వాళ్ళు నన్ను నిందించినా పర్వాలేదు, అవమానించినా పర్వాలేదని దేవుని కొరకు తను నిందలు పొందుతూ వెళ్ళాడు. ప్రియులారా, గ్రహించండి, ఒకవేళ మార్గ మధ్యములోనే దేవుడు ఇశ్రాయేలీయులను అనేక సార్లు చంపేయాలనుకున్నాడు. అప్పుడు మోషే అడ్డుపడేమన్నాడో తెలుసా? ప్రభువా, ఒకవేళ వీరిని గనుక నాశనం చెయ్యాలి అని అనుకుంటే జీవగ్రంథములో నుండి నా పేరు ముందు తుడిపి పెట్టేసి అన్నాడు. అంటే ఎంతగా అడ్డుపడ్డాడో తెలుసా? ఒకవేళ ఆ టైంలోనే మోషే తీసేసే ప్రభువా, నేను కూడా నడిపించలేకపోతున్నాను, వీళ్ళ నిందలు భరించలేకపోతున్నాను, వీళ్ళ సణుగులను నేను సహించలేకపోతున్నాను, తీసేయి అని అంటే ఆ రోజున ఇశ్రాయేలీయులు మొత్తాన్ని తీసివేస్తే లోకరక్షకుడు ఎలా వచ్చేవాడు? యేసుక్రీస్తు ఎలా వచ్చేవాడు? ఆయన యూదులలో నుండి రావాలి కదా. ఆయన మానవులందరికీ ఏమివ్వాలి?
రక్షణ ఇవ్వాలి కదా. కాబట్టి కేవలం మోషే ఎందుకు అన్ని ఇబ్బందులు పడినా, అన్ని కష్టాలు పడినా, అన్ని నిందలు పడినా, తన ముందు సుఖంగా జీవించి ఐగుప్తు ధనమున్నా దాన్ని ఆశించకుండా ఎందుకు వాటన్నిటిని సహించి ఆ ప్రజలు నడిపించాడంటే, వారిలో నుండి ఒక రక్షకుడు లోకానికి రాబోతున్నాడు, నీ వంటి ప్రవక్త నీ మధ్యలో, నీ సహోదరుల మధ్యలో పుడతాడు అనే ప్రవచనం ఆయన నెరవేర్చాలి కనుక ఆ విధంగా ఆయన వెళ్ళాడు ప్రియులారా. మరి ఆయనెక్కడ, వీళ్ళెక్కడ? వీళ్ళేమో పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు? పరిసయ్యులు మూసేస్తున్నారు. అక్కడికి యోహాను గారు అంతకు ముందు వచ్చి ఏం ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందండి అని ప్రకటన చేస్తున్నాడు కదా ఆయన. మరి ఆయన ప్రకటన చేస్తున్నాడు, అనేకులు వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారు, ఆయన దగ్గర బాప్తీసం తీసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్నారు కదా వీళ్ళన్నీ చూస్తున్నారు కదా. అరే నిజమే మరి పరలోక రాజ్యం సమీపిస్తుంది, ఇదిగో దానికంటే ముందుగా మోషేను, ఏలియా లాంటి ఒక వ్యక్తిని పంపిస్తానని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క యోహానులో మనకు ఆ స్వభావం కనబడుతుంది, ఆ విధానం కనబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా చెప్పినటువంటి మాటలు ఈయన గూర్చేననేటువంటి విషయం మనం తెలుసుకొని జాగ్రత్తగా బ్రతకాలి, మనం కూడా మార్పు చెందాలి, రక్షించబడాలి అనేటువంటి ఆలోచనలోనికి వాళ్ళు రాకుండా పరిసయ్యులు, శాస్త్రులు పరలోక రాజ్యాన్ని ప్రజలు వెళ్లకుండా బలత్కారంగా ప్రజలకు ఆచారాలు చూపించేశారు, అధికారాన్ని చూపించుకున్నారు. ఆనాటికి ఈనాటికి సంఘాలలో అధికారాలే చూపించుకుంటున్నారు ప్రియులారా. అధికారాలతో సంఘాలు నడుస్తున్నాయి. దేవుని వాక్యముతో చాలా సంఘాలు నడవటం లేదు. అధికారముతో నేను చెప్పినట్టు జరగాలి, నేను చెప్పినట్టు నడవాలి, నేను అడుగు వెయ్యమంటే వెయ్యాలి, అడుగు తీయమంటే తీయాలి అనే ఆంక్షలు పెట్టుకొని ప్రియులారా అనేక మంది ప్రజలు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ దేవుని రాజ్యాన్ని కట్టవలసినటువంటి వారు వారి కట్టడలతో, వారి యొక్క ఉద్దేశాలతో దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? మూసేస్తున్నారు. బలత్కారంగా పట్టబడుతుంది పరలోక రాజ్యం. ఆలోచించండి. సంఘాలలో ప్రియులారా ఎవరి పెత్తనాలు ఉండాలండి? సంఘాలలో ఎవరి పెత్తనాలు ఉండాలి? వాక్యమే మనకు అధికారం అయి ఉండాలి. పరిశుద్ధాత్ముడే ప్రియులారా తన సేవకులను అధ్యక్షులుగా నిలిపించాడు కాబట్టి వారి యొక్క విధానములో ప్రియులారా మనము నడవాలి. అదే కదా చెబుతుంది బైబిలు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు మనము చూద్దాం. 27వ వచనం, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి, పౌలు గారు చెబుతున్నాడు, దేవుడు ఏ సంకల్పమైతే ఇదిగో తెలియచేశాడో అది నేను మీకు తెలియచేయకుండా ఏది దాచిపెట్టుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. చూసారా ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయాలు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అధ్యక్షులుగా నిలబెట్టుకున్న వారిని గురించి చెబుతున్నాడు. మందను జాగ్రత్తగా కాయండి, మందను జాగ్రత్తగా చూసుకోండి. మంద విషయంలో మీరు చాలా ఆధ్యాత్మికమైన వాక్యానుసారమైన జీవితాలతో వారిని నిలపండి, పరలోకం కొరకు వారిని సిద్ధం చెయ్యండి అని దేవుడు తన దాసులకు చెప్పాడు ప్రియులారా. కానీ ఈ రోజున ఏం జరుగుతున్నాయి అనంటే బలత్కారం జరుగుతుంది సంఘాలలో. మేము చెప్పింది చేస్తేనే మిమ్మల్ని మందిరానికి రానిస్తాం, మేము చెప్పింది చేస్తేనే మీరు మందిరంలోనికి అర్హులు అనంటూ కొన్ని ఆంక్షలు పెట్టి ప్రియులారా, నియమాలు పెట్టి వారి అవసరతలు తీర్చుకోవటానికి, వారి యొక్క ప్రియులారా ఆ ఆస్తులను సంపాదించుకొని గొప్పవారు కావటానికి నేటి దినాలలో పరలోక రాజ్యము అనే సంఘం ఏం చేయబడుతుంది చెప్పండి? బలత్కారముగా
పట్టబడుతుంది. అందుకే వాళ్ళతో అంటున్నాడు ప్రభు, అయ్యో శాస్త్రులైన పరిసయ్యులారా, వేషధారులారా, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యమును ఏం చేస్తున్నారు? మూస్తున్నారు. మీరు వెళ్ళరు పరలోకానికి, వెళ్ళే వారిని కూడా అంటే వాళ్ళు వెళ్ళే పరిస్థితిలో కనబట్టల్లా, వాళ్ళ పరిస్థితులను బట్టి. సరే మేము వెళతామయ్యా పరలోకానికన్నా కూడా వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రియులారా, బలత్కారముగా వారిని ఆపేస్తున్నారు. అంటే పరలోక రాజ్యం ఏం చేయబడింది? వీళ్ళ విధానాలు ఏంటో 15వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్రియులారా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా. ఎక్కడికి వెళ్ళవలసిన వారిని ఎక్కడికి పంపిస్తున్నారు వీళ్ళు? పరలోకానికి చేరవలసిన వారు, పరలోక రాజ్యములోనికి వెళ్ళవలసిన వీళ్ళని నరకపాత్రులుగా చేస్తున్నారు. దేనికని? అక్కడ వాక్యములు మీ మతములో కలుపుకొనుటకు. ఏమండి, యోధా మతం అనేటువంటిదండి చాలా ప్రియులారా కఠినమైనటువంటి ఆంక్షలతో కూడినటువంటిదండి యోధా మతం. యూదులలో వారికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఎవరు కనిపించినా మతంలోకి లాగుతున్నారు కానీ వాళ్ళని మార్గంలోనికి వాళ్ళని తీసుకురావట్లా. ఈ రోజున కూడా మీరు చూడండి ప్రియులారా, మతం అనేటువంటి పేరుతో ఈ రోజున ప్రజలను వారి మతంలో కలుపుకోవటానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుని మార్గం, క్రీస్తు మార్గం ఒక మతము కాదనే విషయాన్ని ప్రపంచానికి కూడా తెలియకుండా ప్రియులారా నేటి దినాలలో దారిని అడ్డుకట్ట వేసి ఆపేశారండి. ఈ రోజున గవర్నమెంట్లో కూడా క్రైస్తవం అనేది ఎలా మిగిలిపోయింది? ఒక రిలీజియన్గా మిగిలిపోయింది, ఒక మతంగా మిగిలిపోయింది అంతే. ఇది మతము కాదనే విషయం ప్రియులారా మరి ఈ లోకానికి అర్థం కాలేదు. ఇది ఒక మార్గమని మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, మార్గము అనేటువంటి మాటే కనబడుతుంది తప్ప మతము అనేటువంటిది కనపడదు. క్రైస్తవ్యం అనేది కాకపోతే దీన్ని ఒక మతంగా మార్చేసింది ప్రియులార ప్రభుత్వం, మతంగా చేసేసింది. ఎలాగూ లోక సంబంధంగా ఎన్నో మతాలు ఉన్నాయో క్రైస్తవ్యం కూడా ఒక మతం అనుకుంది. ఇది మతం కాదు, ప్రపంచానికే ఒక మార్గం. ఎక్కడికి? భూమి మీద ఉన్న మనుషుడు పాపాన్ని బట్టి నశించిపోతుండగా ఆ పాపము కొరకై క్రీస్తు యేసు సిలువలో బలైపోయి ఆ బలియాగము ద్వారా పాప క్షమాపణ కలిగించి ఆ వ్యక్తిని నిత్య నరకము నుండి తప్పించి పరలోకానికి తీసుకుని వెళ్ళాలనేది దేవుని కాన్సెప్ట్. అది ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ దాన్ని ప్రక్కన పెట్టేశారు, దీన్ని కూడా ఒక మతంగా పెట్టేశారు ప్రియులారా. ఇప్పటి వరకు లోకం ఏమనుకుంటుంది? క్రైస్తవులు అని చెప్పగానే ఓహో మీది క్రైస్తవ మతమా అని అంటున్నారు తప్ప మార్గం అంటున్నారండి. ఎందుకని? మూసేసింది, దేవుని మార్గం అనే విషయాన్ని మూసేసింది. ఒకసారి వాక్యంలో చూపిస్తాను చూడండి, 1-2 వచనాలు మీకు. అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు మీకు ప్రియులారా నేను తెలియచేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనము నుండి చదవండి. 1వ వచనము నుండి మనం చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న అన్నాడా, ఈ మతమునందున్న అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఇక్కడ వాక్యములో బైబిల్ గ్రంథంలో మనము చూస్తే సౌలు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నటువంటి సౌలును గురించి మాట్లాడుతూ లూకా గారు రాస్తున్నాడు, వైద్యుడైన లూకా గారు రాస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే, ఇదిగో సౌలు ఇంకాను శిష్యులను ఏం చేస్తున్నాడట? బెదిరించుచు హత్య చేయుటకును
తనకు ప్రాణాధారముగా ఎంచుకొని ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల, ఈ మార్గమందు, ఏ మార్గం అండి? యేసుక్రీస్తు వారి యొక్క మార్గం గురించి మాట్లాడుతున్నాడు. ఆలోచిస్తున్నారా? అంటే ఇది మార్గమా మతమా? మార్గం. ఇది ఎప్పటి నుండో చెబుతున్నా ప్రజలకెందుకో ఎక్కటం లేదు. ఇది మతం కాదు నాయన. మతమైతే ఇది కొంతమందికి సంబంధించిందిగానే ఉండిపోద్ది. ఇది మతం కాదు, ఇది మార్గం. ఇది ప్రపంచానికే మార్గం. ఒక దేశానికో లేక ఒక ఊరికో లేక ఒక ప్రాంతానికో కాదు, దేశములో ఉన్న ప్రతి మనిషికి మార్గం ఏంటి చెప్పండి? క్రీస్తు. అందుకే యేసుక్రీస్తు నేనే మార్గమును అన్నాడా? నేను మతాన్ని అన్నాడా? మార్గము అన్నాడు. కాబట్టి అస్సలు మతానికి మార్గానికి ఎట్టి సంబంధం లేదండి. మతమేమో మనిషి పెట్టుకున్నాడు, మనిషి సృష్టించుకున్నాడు. మార్గమేమో పరలోకమందున్న దేవుడు సృష్టించాడు. కాబట్టి ఈ మతం పేరుతో ఈ రోజున క్రైస్తవులను బాధ పెట్టడం, క్రైస్తవులను హింసించటం, క్రైస్తవ్యంకో ప్రియులర మారిపోతున్నారని ఆంక్షలు విధించటం నేటి దినాలలో ప్రియులర మిగిలిపోయింది. నేనేమంటానో తెలుసా? క్రైస్తవం మతంగా మీరు భావించినంత కాలం మీరు మార్గమేంటో మీకు తెలియదు. రేపు మరణించిన తర్వాతే తెలుస్తుంది. ఎవరికైనా మరణించిన వారికే తెలుస్తుంది. ఇది మతము కాదు అనే విషయం గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలి, ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి, ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి. ప్రియులారా, మతం కాదు, ఇది మార్గం. ప్రతి మనిషికి మార్గం ఇది. మతము మనుషుడు సృష్టించుకున్నాడు. మతము మనిషి మతిలో నుండి వచ్చింది, మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, కానీ ఇది మనుషుడు ఏర్పాటు చేసుకున్నది కాదు, ఇది దేవుడు ఏర్పాటు చేసింది కనుక ఇది ప్రతి మనిషికి మార్గం. కులాలు ఎవరు సృష్టించుకున్నారు? మతాలు ఎవరు సృష్టించుకున్నాడు? మనుషుడే. విభేదాలు ఎవరు సృష్టించుకున్నాడు? మనుషుడే. దేవునికి కులము లేదు. దేవుడు సృష్టించిన మొదటి మనుషుడైనటువంటి ఆదాముకు కులము లేదు. ఆదాము నుండి వచ్చినటువంటి ప్రియులార హవ్వ, ఆమెకు కులము లేదు. ఒకవేళ ఆ టైములో ఆదామవ్వలని మీ కులం ఏంటి అని అంటే అసలు వాళ్ళకి అర్థమవుతుంది? అది తెలుస్తుందా మాట? ఆ తర్వాత వచ్చినటువంటి జనాంగాలలో ఎవరికైనా మతాలు ఉన్నాయా, కులాలు ఉన్నాయా అండి? తర్వాత మనుషులు సృష్టించుకున్నారు మతాలను, కులాలను సృష్టించుకున్నారు. అదే నేటి దినాలలో ప్రియులర మన యొక్క దేశంలో కానీ లేక ప్రియులర ప్రపంచంలో కానీ చాలామంది మతము అనేటువంటి ఒక విధానములో ఉన్నారు. అదే యూదుల్లో కూడా ఉండిపోయింది. అందుకే వాళ్ళు మార్గాన్ని వెదకలేదు. వారు పరలోక రాజ్యాన్ని ఏం చేశారు చెప్పండి? మోసారు. బలత్కారముగా పట్టబడింది. పరలోక రాజ్యం ఏం చేయబడిందండి? బలత్కారముగా పట్టబడినట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎవరికైనా మీరు చెప్పేటప్పుడు వాళ్ళు వినండి, వినకపోనివ్వండి, మీరు క్రైస్తవ మతమా అనే మాట మాట్లాడితే ఇది మతం కాదండి, ఇది ఒక మార్గం అని చెప్పండి. చూపించండి బైబిల్ గ్రంథంలో. మీరు క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల గ్రంథం అంతా కూడా మనము చదివితే అది మార్గమనే ఉంటుంది. ప్రియులారా, ఒక్కసారి మాత్రం అగ్రిప్ప రాజు అంటాడనమాట. ఒక్కసారి అంటాడు. పౌలు గారు మాట్లాడుతుంటే, పౌలా, నన్ను కూడా ఈ క్రైస్తవం ఈ మతములో లాగాలని ప్రయత్నం చేస్తున్నావు అని అంటాడు. ప్రియులారా, ఆయన ఉపయోగించాడే తప్ప ఆ మాట ఇంకా బైబిల్ గ్రంథములో క్రైస్తవులు కానీ క్రీస్తును అనుసరించేవారు కానీ ఎవ్వరు కూడా ఉపయోగించలేదు. కాబట్టి క్రైస్తవ్యం ఎప్పుడు మతం కాదు. మీరు కూడా అది మనసులో పెట్టుకోకండి. అది కేవలం ప్రియులారా గవర్నమెంట్ సృష్టించింది, అది ప్రభుత్వాలు సృష్టించినవి తప్ప అవి కేవలం మతము కాదు అనే విషయాన్ని, ప్రపంచానికి సంబంధించిందని మనము తెలుసుకోవాలి. ఒక పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చిన వాడు క్రీస్తుగా, ఆయనే మార్గంగా మనకు మార్గం చూపించాడు. ఈ ప్రియులారా, లోకా అనే వైద్యుడు కూడా రాస్తున్నాడు, ఈ మార్గములోనున్న వారిని పౌలు హింసిస్తున్నాడని.
తర్వాత మీరు అపోస్తల కార్యములు చాలా స్థలాల్లో ఉంటుంది, మీరు గమనించండి. అంటే ఈ పరిసయ్యులు అనేటువంటి వారు యోహాను గారు వచ్చే కాలానికే వారి పరిస్థితి ఎలాగుందంటే ప్రియులారా, వాళ్ళకిష్టమైనవి, వాళ్ళకి అవసరమైనవి, వాళ్ళకి లాభకరములైనవి చెప్పారే తప్ప పరలోకాన్ని గురించి చెప్పలేదండి. లేఖనాలు బోధించలేదండి, వాళ్ళకి సత్యాన్ని తెలియచేయలేదండి, ప్రజలకు సత్యాన్ని తెలియచేయలేదండి. అందుకే యేసు ప్రభు వారు వచ్చేసరికి ఆ సత్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆ లేఖనాలను తీసి బోధిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది క్రొత్త బోధగా ఉంది అనుకున్నారు. యేసు ప్రభు చెప్పింది క్రొత్త బోధ, ఇది క్రొత్త బోధగా ఉందే. చూడండి మార్కు సువార్త. వాళ్ళు అనుకున్నారో లేదో ఒకసారి చూద్దాం. ప్రభువు మాట్లాడుతూ ఉంటే అధికారంతో పరిసయ్యుల వలె కాకుండా ఆయన మాట్లాడుతుంటే 1వ అధ్యాయము బైబిల్ గ్రంథములో 1వ అధ్యాయము 22వ వచనము 21 నుండి కూడా చదవండి. 21. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. చూడండి ఇప్పుడు ఆయన బోధ ఎట్లా ఉందో చూద్దాం. ఆయన శాస్త్రుల వలె కాక, ఎవరి వలె చేయట్లేదు ఆయన బోధ ఇప్పుడు? శాస్త్రుల వలె కాక. శాస్త్రులు ఏం చేశారు? పరలోక రాజ్యాన్ని మూసేశారు. వాళ్ళు పరలోక రాజ్యపు సంగతులే వాళ్ళు చెప్పలేదు. కాక అధికారము గల వాలి వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 27వ వచనం చూడండి. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములంతటా వ్యాపించెను. అంటే యేసుక్రీస్తు వారు బోధ చేస్తుంటే శాస్త్రుల బోధలా కనబట్ల వాళ్ళకి. ఒక అధికారము గలవాడిగా బోధిస్తున్నాడు, ఒక అధికారము కలిగిన వాడు. లేఖనాలన్నీ అధికారముతో కూడినవేనండి. పరిశుద్ధ లేఖనములన్నీ అధికారముతో కూడిన. అందుకే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అని అన్నాడు తిమోతికి రాసిన పత్రికలో. అధికారము వలె బోధిస్తున్నంటే అర్థం ఏంటి? అధికారము గలవాని వలె బోధిస్తున్నట్టు అర్థం ఏంటి? అప్పటి వరకు శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఇదిగో ఇటువంటి బోధ చేయలేదు, ఆయన చేసిన కార్యాలు చేయలేదు. అందుకే వారు ఆయన బోధకి ఏం చేశారు చెప్పండి? ఆశ్చర్యపడి ఇది కొత్త బోధగా ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. ఏ బోధ? క్రొత్త బోధ. అది క్రొత్త బోధ కాదది, ధర్మశాస్త్రానుసారమైన బోధే. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రియులారా ఆయన ఒక మాట అంటాడు, లేఖనములు కానీ ప్రవక్తల మాటలను కానీ వినని మందమతులారా అని అంటాడు లోకాసువార్త 24వ అధ్యాయంలో. ఎందుకన్నాడు? ప్రియులారా ప్రవక్తలు చెప్పిన మాటలు వినలేదు వాళ్ళు, ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు వినలేదు వాళ్ళు. కానీ ఎవరి మాటలు విన్నారు వాళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు మాట విన్నారు. సరే వాళ్ళు ఏమైనా మంచి మాటలు ఏమైనా చెప్పారా? దేవుని మాటలు ఏమైనా చెప్పి ప్రజలను పరలోక రాజ్యం కొరకు ఏమైనా సిద్ధపరిచారా? లేదండి. వాళ్ళు ఏం చేశారో చూడండి. 23వ అధ్యాయం ప్రియులారా వాక్య భాగములు మనము చూస్తే 16వ వచనం. అయ్యో, ఏ దర్శకులు వీళ్ళు? అందులైన మార్గదర్శకులు. అందులు మార్గాన్ని చూపిస్తారా? ఏవండి, కళ్ళున్నవాడిని కళ్ళు లేనివాడు నీకు దారి చూపిస్తాను రా అన్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? కళ్ళు లేనివాడు నువ్వెట్లా చూపిస్తావు దారి? కళ్ళు ఉన్నవాడు నేను చూపించాలి అంటారు. వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఏ మార్గదర్శకులు? వీళ్ళు అందులైన మార్గదర్శకులారా. వీళ్ళు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. మనవాళ్ళు కూడా అప్పుడప్పుడు పెట్టుకోరు. బైబిల్ తోడు, యేసయ్య తోడు, దేవుని తోడు, రా మందిరంలోకి వెళ్ళి ప్రమాణం చేద్దాం, బైబిల్ ఎత్తుకుందాం అంటారు గొడవలు వచ్చినప్పుడు. ఏమండి, ఇది నీకు నీ నిజాయితీకి ఇదా
నువ్వు పెట్టుకోవాల్సింది? దేవాలయము తోడట. దేవాలయము తోడంటున్నారు, కానీ అందులో ఏమీ లేదు. కానీ దేవాలయములో బంగారము తోడని ఒట్టి పెట్టుకుంటే నువ్వు దానికి బద్ధుడు అయి ఉండాలి. వాళ్ళకి చెప్పినటువంటి విషయాలండి. అవివేకులారా, అంధులారా అని అన్నాడు చూడండి. అవివేకులారా ఎవరట వీళ్ళు? అంధులు అంటే కళ్ళు కనపడని వారు అని వాక్యంలో చూస్తున్నాం. 23వ వచనం చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం విడిచిపెట్టారు? న్యాయము విడిచిపెట్టారు, కనికరము విడిచిపెట్టారు, తర్వాత విశ్వాసం విడిచిపెట్టారు. ఏవండి, ఒక దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఇవే కదండి కారణాలు. న్యాయం ఎక్కడుంది? ధర్మశాస్త్రం చెబుతుంది న్యాయం. నీ ధర్మశాస్త్రము న్యాయమైనది అని అంటాడు. నీ శాసనములు న్యాయమైనవి అని అంటాడు. నీ కట్టడలు 119వ కీర్తనలు ఈ మాటలు ఎక్కువ కనబడతాయి, మీరు చూసుకోండి. న్యాయం ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రం ఉంది. కనికరం ఎక్కడుంది? ధర్మశాస్త్రములోనే ఉంది. కనికరించండి అనే మాట కూడా ధర్మశాస్త్రములో ఉంది. ప్రియులర, విశ్వాసం ఎక్కడుంది? ధర్మశాస్త్రములోనే ఉంది. ఇవి పక్కన పెట్టేశారట. కానీ ఏం కావాలంటున్నారు? దెందులో? పుదీనాలో, సోపులో, జీలకర్రలో ఇది కావాలి, ఇది కావాలి, కానీ ఇది వద్దా? ప్రియులర్, దశంభాగం కావాలి, న్యాయం వద్దా? దశంభాగం కావాలి, కనికరం వద్దా? దశంభాగం కావాలి, విశ్వాసం వద్దా? ఏవండి, ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా ఎంతోమంది వెక్కిరిస్తున్నారండి, మనల్ని అవమానపరుస్తున్నారండి. అసలు వాక్యం చెప్పటం మానేశారు. దశంభాగం అయిపోతే మీరు నాశనం అయిపోతారు, దశంభాగం అయిపోతే మీ బిడ్డలందరూ కూడా వెనకబడిపోతారు, ఆశీర్వాదం మీకు ఉండదు అని ప్రజల్ని ఇలా భయపెడుతున్నారు. వాళ్ళకి చెప్పాల్సింది ఇదా? ఏనాడన్నా నేను చెప్పాను ఈ విషయాలు? చెప్పను నేను. వాక్యం అర్థమయ్యింది, నాకు వాక్యం అర్థమయ్యింది. ఏ సేవకుడైనా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూడాలి తప్ప ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను భయభ్రాంతులు చేసి, వాళ్ళని అనేక రీతులుగా భయపెట్టి, ఈ రోజున ప్రియులారా అదే కావాలి వీళ్ళకి. ప్రజలను మంచి మార్గంలో నడిపించటం తర్వాత, విశ్వాసంలో నడిపించటం తర్వాత, వాక్యము చెప్పి వారి న్యాయము కనికరములో నడిపించటం తర్వాత ముందు కావాల్సిందివే. మీరు అవి చేస్తూ ఇవి మానేశారు. మీరు చూసారా? పరలోక రాజ్యము బలత్కారముగా ఏం చేయబడింది? పట్టబడింది. యోహాను కాలము ప్రియులర వరకు కూడా ఇదే పరిస్థితి మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. ప్రియులర, ఆ తర్వాత వీళ్ళని ఏమంటాడంటే 25వ వచనం చూడండి. అయ్యో అజితేంద్రియత్వముతోనూ నిండియున్నది గుడ్డి పరిసయ్యుడా. ప్రియులారా, ఆలోచించండి. వాళ్ళని ప్రభువు మాట్లాడుతున్న మాటలు చూడండి. అసలు ఎవరండి వీళ్ళు? శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఎవరు వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు కదా. బోధ చేసేవాళ్ళు వీళ్ళు, ప్రజలను నడిపించేవాళ్ళు. వీళ్ళని పట్టుకొని గుడ్డి పరిసయ్యుడా, అంధుడా, అవివేకి, వేషధారి, ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు ప్రభు? పరలోక రాజ్యాన్ని బలత్కారంగా పట్టేశారు వీళ్ళు. అధికారాలు చలాయించుకున్నారు తప్ప పరలోకం కోసం సిద్ధపడపోతే నరకం ఉంది అనేటువంటి భయం వీళ్ళల్లో లేదు. వీళ్ళు చెప్పే బోధల్లో కూడా లేదు. ఎవరైనా వీళ్ళకి కనబడితే వాడిని నరకపాత్రుని చేస్తున్నారు, కానీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే మార్గం ఏమీ
చూపించట్లేదండి ప్రియులారా. ఆ తర్వాత సమాధులు అన్నాడు, సమాధులు కట్టిస్తున్నారు కానీ మీరు ఇది కాదు చేయాల్సిందని అంటూ చివరికి ఏమన్నాడంటే, అసలు మిమ్మల్ని సరి చేసుకోవటానికి, బాగు చేసుకోవటానికి మీ ఎదురు ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలను చంపేశారు మీరు అని అంటాడు 31వ వచనంలో. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు, మీ మీద మీరే సాక్ష్యము చెప్పు. 33వ వచనం ఏమన్నాడు చూడండి, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను ఎలా. ఇదేంటండి, బోధించేవాడికి నరకం ఉందా? అంటే వీళ్ళు బోధిస్తున్నారు, వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? నరకానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళని వెంబడించే వాళ్ళని కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? పరలోక రాజ్యం బలత్కారముగా దేవుడు ఏదైతే అధికారముతో బోధించమని ఇచ్చాడు అది తీసేశారు వీళ్ళు. దేవుని భయము లేకుండా బలత్కారులుగా మారిపోయి ప్రజలను, ప్రియులారా, వీళ్ళు తప్పుద్రోవ పట్టిస్తున్నారు. అందుకే పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడింది అని ఆ ప్రక్కన ఇంకొక మాట అంటాడండి. చదవండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని. ఇక్కడ ఇద్దరు బలత్కారులు కనబడుతున్నారు చూడండి. ఒకళ్ళేమో పట్టేశారు, ఒకళ్ళేమో ఏం చేస్తున్నారు? ఆక్రమించుకుంటున్నారు. ఏంటది? పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఒకరేమో పట్టేశారు, కొంతమంది బలత్కారులు ఏం పట్టేశారు, కొంతమంది బలత్కారులు ఏం చేశారు? ఆక్రమించుకుంటున్నారు. అవునండి, పరిసయ్యులు శాస్త్రులు ఎన్ని చెప్పినా వాళ్ళ మాటలను కాదని దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని వాక్యానికి లోబడి దెబ్బలు పడినా, హింసలు పొందినా, కష్టాలు పొందినా, మీరు పాపులు, మీరు సుంకరులు, మీరు వేశ్యలు అని వారిని నెట్టివేసిన వాళ్ళు సంపాదించుకున్నారు పరలోకాన్ని. చూడండి ఒకసారి మత్తయి సువార్త దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా, 21వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు మొదటివాడే అనిరి యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని ఏం చేయలేదు? నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి, మీరు అది చూచి అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాపపడకపోయి. ఇదిగో మీ దగ్గరకు వచ్చాడు యోహాను, నాకు ముందుగా మీ యొద్దకు పంపించాను, నేను దేవుని మాటలు చెప్పాడు, కానీ మీరేం చేయలేదు, దాన్ని అంగీకరించలేదు. కానీ మిమ్ములను ఎదిరించి ఇదిగో మీరు ఎన్ని చేసినా, ఎన్ని మాటలన్నా, ఇదిగో కొంతమంది ఆక్రమించుకున్నారు దాన్ని. ఎవరు వాళ్ళు? సుంకరులు, వేశ్యలు, పాపులు. వీళ్ళంటే వీళ్ళకి గిట్టదుగా, పరిసయ్యులకు శాస్త్రులకు గిట్టదు కదండి. ప్రియులారా, జాతికి మాత్రం వాళ్ళ జాతే, యూదా జాతే వీళ్ళు. సుంకరులు కానీ, పాపులు అని పిలువబడుతున్నవారు కానీ, వేశ్యలు కానీ, వాళ్ళే జాతి, వాళ్ళదే. కానీ ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. వాళ్ళట సత్యాన్ని నమ్మారట. వీళ్ళు బలత్కారంగా ప్రియులారా పరలోకానికి వెళ్లకుండా పట్టేసి ప్రజలను దేవుని యొద్దకు వెళ్లకుండా చేస్తుంటే వీళ్ళు మాత్రం వాళ్ళ మాట వినలేదు. బలత్కారంగా వాళ్ళు నెట్టివేయబడ్డారు, వాళ్ళు త్రోసివేయబడ్డారు. మీరు పాపులు అని వాళ్ళతో సహవాసం చేయలేదు, మీరు సుంకర్లు, వాళ్ళ ఇంట్లో భోజనానికి వీళ్ళు వెళ్ళలేదు. ఏమండి, వాళ్లే కదండి సుంకర్లు, పాపులు, వీళ్ళంతా ఎవరు? ప్రియులారా, యూదులే వీళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే వీళ్ళ కేటగిరీ సపరేటివ్. వీళ్ళు పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఈ పన్నులు వసూలు చేస్తూ వీళ్ళు ఎక్కువగా ఆశించి పన్నులు పోగు చేసేవాళ్ళు. అందుచేత వీళ్ళని ప్రియులారా పాపులుగా గుర్తించారు. అందుకే యేసు ప్రభు కూడా వీళ్ళ దగ్గరికి భోజనానికి వెళితే
ఏమన్నారు తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్తలోని ఏమన్నారు, యేసు ప్రభుని ఏమన్నారో చూద్దామండి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు మనము చూద్దాం. 9వ అధ్యాయము బైబిల్ గ్రంథములో మనము చూస్తే 10వ వచనం. ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన అడిగారు. ఎవరు అడుగుతుంది? పరిసయ్యులు. ఏమని అడుగుతున్నారు? ఏంటి, మీ బోధకుడు పరిశుద్ధుడు అన్నారు కదా, మీ యేసుక్రీస్తు గొప్పవాడు అన్నారు కదా, మరేంటి ఆయన వెళ్ళిపోయి ఎవరితో భోజనం చేస్తున్నాడు? సుంకర్లతో పాపులతో భోజనం చేస్తున్నాడు ఏంటి అని అడుగుతున్నారు. శిష్యులను అడుగుతున్నారు, యేసుప్రభుని అడిగే ధైర్యం లేక. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు ఏమన్నాడు చూడండి, 12వ వచనం. ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు. అయితే నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. ఏంటి నేర్చుకోమని చెబుతున్నాడు బోధకులకి? పరిసయ్యులు ఎవరండి? ధర్మశాస్త్రోపదేశకులు కదా వీళ్ళు. వాళ్ళకి ఏం చెబుతున్నాడు? మీకు అసలు వాక్యం అర్థమైందా? పాపులను వచ్చాను నేను. వైద్యుడు ఎవరికి అవసరం? డాక్టర్ ఎవరికి అవసరం? ఆరోగ్యం కలిగిన వాడికి డాక్టర్ అవసరమా? అనారోగ్యం కలిగిన వాడికి డాక్టర్ అవసరం, రోగికి డాక్టర్ అవసరం. నేను అందుకే పాపులను పిలవచ్చి తిని, నేను నీతిమంతులు పిలవటానికి రాలేదు. ఎందుకంటే మత్తయి గారింట్లో భోజనం చేస్తున్నాడు యేసు ప్రభు. మత్తయి గారు ఎవరు? సుంకపు గుత్తదారుడు. భోజనం చేస్తున్నాడు. మత్తయి గారిని పిలిచాడు, తన శిష్యుడిగా మార్చుకున్నాడు. ఈ మత్తయి సువార్త రాసిన ఆయన ఈ మత్తయి సువార్త రాసిన మత్తయి, ఆయన పేరు లేవి అని కూడా ఉంది. ప్రియులారా, ఈయన సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నప్పుడు పిలిచాడు, నన్ను వెంబడించమని. యేసు ప్రభుని వెంబడించాడు. ఆ యేసు ప్రభుని వెంబడించి ప్రభు పరిచర్య కొరకు నేను వెళ్ళిపోతున్నానని చక్కగా ఆనందంతో చాలా సంతోషంతో భోజనం ఏర్పాటు చేసుకున్నాడు తన స్నేహితులందరిని పిలుచుకుని. అక్కడికి చాలామంది పాపులుగా ఉన్నవారు, సుంకర్లు అని పిలువబడిన వారు వీళ్ళంతా వచ్చారు. వీళ్ళని చూసి వీళ్ళకి మంట మండిపోయి ఏమంటున్నారంటే, ఏంటి మీ బోధకుడు ఏంటి వాళ్ళ మధ్యలో భోజనం చేస్తున్నాడు అని అన్నారు. ప్రియులారా, ఆలోచించండి. వాళ్ళకి ఖచ్చితమైన సమాధానం చెప్పాడు. మీరు వెళ్ళి కనికరము ఏంటో మీరు దాని భావం తెలుసుకురండి. మీరు ఎంతకాలం నుంచి బోధ చేస్తున్నారు, ఏం బోధ చేస్తున్నారు, ఆ వాక్య భావం ఏమిటో తెలుసుకురండి అని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత జక్కయ్య, ఆయనెవరు? ఆయన కూడా సుంకరే కదా. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నారు చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము. ప్రియులారా, 5వ వచనం నుండి చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద ఎక్కడికి వెళ్ళాడట? ఎవరు పాపి? వీళ్ళంతా నీతిమంతులా? ఆయన ఒక్కడే పాప అంటే? సుంకర్లు అలా చూసేవాళ్ళండి. వాళ్ళు కూడా యూదులే, సుంకర్లు కూడా యూదులే. అలా చూసేవాళ్ళు, పాపులుగా వాళ్ళని అసహ్యంగా చూసేవాళ్ళు. ప్రియులారా, ఈ పరిసయ్యులు నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, మత్తయి సుంకరి, జక్కయ్య సుంకరి. వీళ్ళు దేవుని మాటకు లోబడి పరలోకానికి వెళ్ళారా లేదా? వాళ్ళ మధ్యలో పరిసయ్యులు అటువంటి మాటలు ఎప్పుడని చెప్పారు వీళ్ళకి? అక్కడ వరకు ఎందుకండి, యేసు ప్రభు ప్రార్థన గురించి మాట్లాడుతూ ఒక పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయుటకు దేవాలయానికి వెళ్ళారు. ఎవరి ప్రార్థన వినబడింది దేవునికి? పరిసయ్యుడు ప్రార్థన డంబం ప్రార్థన.
పరిసయ్యుడు పాపిగానే ఉండి వెళ్ళిపోయాడు. మందిరానికి వచ్చాడు, వాక్యం విన్నాడు, పాపిగానే వెళ్ళిపోయాడు. సుంకరి వచ్చాడు, అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. సుంకరులను పాపులను మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరెన్ని చేసినా వాళ్ళు పరలోకాన్ని వాళ్ళేమో బలత్కారముగా ఆక్రమించుకుంటున్నారు. మీరేమో బలత్కారంగా పరలోక రాజ్యాన్ని ఏం చేశారు? పట్టి ఎవరు వెళ్లకుండా చేస్తున్నారు. అది ఆ వచనంలో ఉన్నటువంటి అర్థం. పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడి ఉన్నది, బలత్కారులు దానిని ఏం చేస్తున్నారు? ఆక్రమించుకుంటున్నారు. ఏవండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కార్యాలను చూపిస్తూ, దేవుని కార్యాలను ప్రజలకు చెబుతూ, దేవుని ప్రజలను దేవుని సన్నిధికి నడిపించవలసినటువంటి పరిసయ్యులు శాస్త్రులేమో పరలోక రాజ్యాన్ని మూసివేసి, ప్రియులారా, దాన్నంతా వారి స్వాధీనంలో పెట్టుకొని ప్రజలను దేవుని యొద్దకు వెళ్లకుండా చేస్తుంటే ఆగిందా పరలోక రాజ్యం? మూసేసినంత మాత్రాన ఆగిందా? పేతురు గారిని లేపుకున్నాడు. పరలోకపు తాళపు చెవులు, రాజ్యపు తాళపు చెవులు ఎవరి చేతికిచ్చాడు? పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడంటే అర్థం ఏంటి? వీళ్ళేమో వాక్యాన్ని మూసేస్తే వాక్యము చేత పరలోక రాజ్యాన్ని ఏం చేశాడు పేతురు గారు? తెరిచాడు. ఎంతమంది వెళ్ళిపోయారండి అందులోనికి? ఆ పరలోక రాజ్యములోనికి ఎంతమంది వెళ్ళిపోయారు? పాపులు వెళ్ళిపోయారు, వేశ్యలు వెళ్ళిపోయారు, దొంగలు వెళ్ళిపోయారు, జూదగాళ్ళు వెళ్ళిపోయారు, త్రాగుబోతులు వెళ్ళిపోయారు, నక్సలైట్లు వెళ్ళిపోయారు. ప్రియులారా, అనేక రకాలైనటువంటి మతాల పేరుతో మతాల ముసుగులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. కులాల ముసుగులో ఉన్నవారు ఇదిగో ఇది అసత్యమని తెలుసుకున్నారు, బయటకు వచ్చారు, పరలోకాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. మన వలన పరలోక రాజ్యం మూయబడే పరిస్థితులు రాకూడదండి. మన వలన, మన మాటల వలన, మన క్రియల వలన, మన తలంపుల వలన మనమేదో ప్రియులార చేసేస్తున్నామని దాన్ని ఆక్రమించుకునే విధానములో, పట్టుకునే విధానములో మనము ప్రియులార చేయకూడదండి. ప్రజలను పరలోక రాజ్యములోనికి తీసుకురావటానికి ఒక దెబ్బైన తిన్నా పర్వాలేదు, ఒక మాట అనిపించుకున్నా పర్వాలేదు, అవమానపడినా పర్వాలేదు. ప్రియులారా, ఆలోచించి మన వలన ఎవరు దేవుని మందిరానికి దూరం కాకూడదు, మన వలన ఎవరు దేవుని సన్నిధికి దూరం కాకూడదు, మన వలన ఎవరు దేవునికి ప్రియులారా అవమానకరముగా బ్రతికే వారిగా ఉండకూడదు. వాళ్ళు చేయట్లేదా, వాళ్ళు మాట్లాడలేదా, మేం మాట్లాడితే ఏమొచ్చింది అన్నట్లుగా వాళ్ళు ఉంటే వారి మధ్యలో మనం బలత్కారంగా పరలోకాన్ని ఏం చేసినట్టు? మూసేసినట్టే. వద్దు. ఈ చివరి దినాల్లో ఆత్మలను సంపాదించవలసిన బాధ్యత మన మీద ఉంది. అనేక ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత ఉంది. ప్రభు మాటలు చెబుతున్నప్పుడు తిడతారు, కొడతారు, అవమానపరుస్తారు. అయినప్పటికీ కూడా వారు నరకానికి వెళ్ళిపోకుండా, వారు నిత్య నాశనానికి వెళ్ళిపోకుండా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం మూసేసేవాళ్ళం కాదు, మనం మూసివేసేవారిగా ఉండకూడదు. ఏవండి, మతంలో చేర్చుకునే విధానములో ఉన్నట్టుగా మనం ఉండకూడదు. పరలోక రాజ్యాన్ని ప్రియులారా స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి. కనుక దేవుని మాటలు వింటున్న ప్రియులారా, మనము ఎవరిని బట్టో దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు, ఎవరి మాటలను బట్టో మనము దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారం నడుచుకుంటూ ఆయన సన్నిధిలో మనము బలవంతులుగా, శక్తిమంతులుగా, సాతానుడు ఎంతగా మన వెనక్కలాగినా వాడిని మనము తన్నుకొని, వాడిని విడిపించుకొని బలత్కారముగా మనం పరలోకానికి చేరుకోవాలి. అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యములో నుండి మీ మాటలు మీరు మాకు తెలియచేసిన విధానముకై వందనాలు నాయన. యోహాను గారి కాలం మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే నాటి వరకు కూడా పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుతుంది అని
బలత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారని, అధికారముతో, వారికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలతో, వారికి ఉన్న హోదాతో, వారికి ఉన్నటువంటి పలుకుబడితో ప్రభు రాజ్యాన్ని వారు మూసేస్తున్నారని మీ వాక్యములు విన్నాం. ప్రభువా, ఎన్ని పరిస్థితులు వచ్చినా మేము నిత్య జీవానికి దూరము కాక మేము వాటన్నిటినీ కూడా త్వజించి, అవి మమ్మల్ని ఎంతగా బలత్కరించినా వాటి వైపు చూడక మేము బలత్కారముగా నీ రాజ్యములో ప్రవేశించినట్లుగా తగిన సహాయము చేయండి. నీ ఉన్నతమైన ప్రేమలో మీరు మమ్మలను పెంచండి నాయన. నీ వాక్యానుసారమైన జీవితం మీరు మాకు పెట్టండి. ఈ మత్తయి సువార్త ధ్యానాలలో నాయన ఎన్నో సంగతులు మేము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటానికి కృప చూపమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానముతో నింపండి నాయన. మా బ్రతుకులు ప్రభువా లోకానుసారముగా కాక, మమ్మలను బట్టి ఎవరు నీ సన్నిధికి దూరం కాక, నీ ప్రేమ, నీ దయ, నీ క్షమాగుణం నాయనా, మీ యొక్క ఆ కనికరం మేము కూడా కలిగి నాయన, శత్రువునైనా సరే ప్రేమించి క్షమాగుణముతో వారు నీ సన్నిధికి రాగలుగునట్లుగా మా మనసులను సిద్ధపరచుకోవటానికి తగిన సహాయము చేయండి. ప్రేమించే మనసు పెట్టండి. కృపతో జ్ఞాపకం చేసుకొనండి. ఈ లోక సంబంధమైన వాటి వైపు కాక పర సంబంధమైన వాటి వైపు చూస్తూ మేము ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. మీ కుమార్తె మౌని గారి యొక్క అత్తగారు బలహీనరాలుగా ఉన్నారు. ఆ బిడ్డను బలపరచండి. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు ఎంతోమంది నాయన. ఈ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. వారిని ముట్టండి, బాగు చేయండి. మీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే వారిగా చేయండి. ఈ రాత్రి మీ దీవెనలతో నింపి బలపరచమని, మమ్మల్ని అందరినీ మీ యొక్క చల్లని రెక్కల క్రింద దాచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.